హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. బయట చూడండి వర్షం ఎలా పడుతుందో. నేను బయట చల్లగా ఉంది కదా, వేడివేడిగా రాగి రొట్టె చేద్దామని రెడీ చేస్తున్నాను. పెంకు హీట్ ఎక్కుతుందండి ఇప్పుడే. ఇది వచ్చేసి రాగి పిండి. ఈ రాగి పిండిలో కొద్దిగా సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ వేసి బాగా కలపాలి. బాగా ముద్ద అయ్యేంతవరకు కలపాలి. ఇది ఇలా ముద్దగా కలుపుకోవాలండి. తర్వాత వచ్చేసి మనకు ఒక రొట్టె మోయిన తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా క్లాత్ మీద వేసి అద్దాలి. ఇదిగో ఇలా చేత్తో రౌండ్గా ఒత్తుకొని పెంకు మీద వేసుకోవాలి. ఒక సైడ్ లైట్గా కాల్చుకొని రెండో వైపు కాల్చుకోవాలి. మళ్ళీ రెండు వైపులా బాగా కాల్చుకుంటే రొట్టె చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ కాలవకూడదు, గట్టిగా అవుతుంది రొట్టె. మీడియంగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాగి రొట్టె హెల్త్కి చాలా మంచిది. రొట్టె కాలింది బాగా తీసి పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇది నాన్ వెజ్ కర్రీస్లో బాగుంటుంది. ఈ కాంబినేషన్, ఈ రొట్టె కాంబినేషన్ ఎలాగైనా తినొచ్చు, కాకపోతే నాన్ వెజ్లో ఇంకా బాగుంటుంది. నేనైతే ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి నాన్ వెజ్ ఏం చేయలేదు, నార్మల్గా తినేస్తాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్. చాలా బాగుంటుంది ఈ రొట్టె. ఇప్పుడు అందరూ తినట్లేండి, ఫ్యాషన్ అయిపోయింది. సో బాయ్ ఫ్రెండ్స్.